పోయిన వారము ఒక అమూల్యమైన అంశాన్ని ధ్యానించాం ప్రియులరా. అదే అంశం మీద ఇప్పుడు రెండవ సందేశాన్ని విందాం. అంశం మీరు రాసుకోండి. యేసుక్రీస్తులో జీవాహారం. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎనడును దప్పిగొనడు. యేసు ప్రభు తనను గూర్చి ఎన్నో అమూల్యమైన మాటలు సెలవిచ్చుకున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? జీవాహారమును నేనే. అంటే మనిషికి జీవాన్నిచ్చువాడును నేనే. మీలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే వెంటనే అంగీకరించండి, రక్షణ పొందండి. యేసు ప్రభు అన్న జీవాహారాన్ని మీలోనికి విడుదల చేసుకోండి. నేనే జీవాహారమును అని యేసు ప్రభు అంటున్నారంటే అర్థం ఏంటనమాట? ఆయన దేవుడు గనుక ఆయనలో ఉన్న ఆ దేవుని జీవం యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారా మన కుటుంబాల్లో, దాంపత్యాల్లో, మన సంఘాల్లో మనం పొందినప్పుడు ఆ దేవుని జీవముతో మనము, మన బిడలు, మన కుటుంబాలు, సంసారాలు దాన్ని పొంది జీవించగలిగితే ప్రియులరా, దానికి మించిన జీవం ఈ లోకములో ఎక్కడ దొరకదు. ముందుకెళ్దాం. యేసు ప్రభువు మాత్రమే జీవాహారమును నేను అని అనగలిగారు. ఎందుకంటే ప్రియులరా, జీవాహారముగా ఉండుటకు యేసు ప్రభువు మాత్రమే ఒక పని చేశారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఎంత అమూల్యమైన మాట! యేసు ప్రభువే లోకానికి జీవాహారం. ఎందుకు ప్రియులరా? ఆయన మాత్రమే. ఆయన శరీరము సిలువలో విరవబడ్డది. ఆ సిలువలో ఆయన విరవబడ్డారు అని అంటే అర్థం ఏంటి ప్రియులరా? ఆ సిలువలో మనిషి చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్ష భరించారు గనుక మనిషిని పాపమన్న శిక్ష నుండి ఒకవైపు విడుదల చేయగలరు. ఆ శిలువ పాప పరిహారము ద్వారా మనిషి జీవానికి, సమృద్ధి జీవానికి, నిత్య జీవానికి వ్యతిరేకముగా ఉన్న దుష్ట శక్తులన్నిటిని ఆయన జయించారు గనుక ఆయన జీవాహారము అవ్వగలిగారు. ఒకవైపు ఆ వ్యక్తిలో యేసు ప్రభు అన్న జీవాహారం ఉన్నప్పుడు ఆయన ఆ మనిషిలోనికి ఆటంకపరిచే దుష్ట శక్తులను ఒకవైపు పారద్రోలి మరోవైపు ఆయనలో ఉన్న జీవాహారాన్ని విడుదల చేసుకుంటారు. యేసయ్యా, సిలువలో నీవు విరవబడిన జీవాహారం, నీవు విరిగావు గనక అందులోంచి దేవుని జీవాన్ని విడుదల చేస్తున్నావు. ఇదిగో నాకు, నా కుటుంబానికి విరువబడిన నీ సిలువ శరీరము ద్వారా, నీ సిలువ ద్వారా యేసయ్యా నాకు నీ జీవము కావాలి, నాకు జీవాహారము కావాలి అని ప్రార్థన చేయాలి ప్రియులరా. అప్పుడు జీవితాలు బాగుపడతాయి, సంసారాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, అన్నిటికంటే ఎక్కువగా మన సంఘాలు బాగుపడతాయి. పోయిన వారం 2 జీవాహారాలు చెప్పాను యేసు ప్రభువులో ఉన్న. ఒకటి భౌతిక ఆశీర్వాదాలన్న జీవాహారం, రెండవది ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్న జీవాహారం. ఈరోజు యేసు ప్రభు అన్న జీవాహారములో నుండి ఇంకా 2 జీవాహారాలు చూద్దాం. యేసు ప్రభువు మనకు శ్రమల్లో జీవాహారం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము 11వ వచనం. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 11వ వచనం. ఏలైనగా, జాగ్రత్తగా వినండి, యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాం. చాలా లోతైన వచనాలు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వివరిస్తాను, మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? క్రైస్తవ జీవితాలు మంటి ఘటాలు, అంటే మట్టి పాత్రలు. ఎందుకట? క్రైస్తవ జీవితాల్లో ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, కానీ అక్కడక్కడ శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి.
అయితే ఇవి మట్టి ఘటాలే కానీ ఈ మట్టి ఘటాల్లో మనకొక ఐశ్వర్యం ఉన్నది. ఏమిటా ఐశ్వర్యం ప్రియులరా? యేసుక్రీస్తు అన్న ఐశ్వర్యం. ఆ యేసుక్రీస్తు అన్న ఐశ్వర్యము ఈ మట్టి ఘటాల్లో ఉన్నది గనక మేము అధైర్యపడం. ప్రభు మాటిస్తున్నారు, ప్రియ బిడ్డ, నీవు అధైర్యపడద్దు. ఎందుకంటే నీది ఎంత మంటి ఘటమైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, యేసయ్య అను నేను నీ జీవితంలో ఐశ్వర్యముగా ఉన్నాను. అయితే వినండి, ఆ ఐశ్వర్యములో నుండి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. కానీ యేసు ప్రభు అన్న ఆ ఐశ్వర్యములో నుండి, వినండి ప్రియులరా, శ్రమల్లో మనకు జీవాన్ని ఇచ్చే జీవాహారం, శ్రమల్లో మనకు జీవాన్నిచ్చే జీవాహారముగా మనము పొందాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటున్నది, మంటి ఘటాల్లో శ్రమలున్నాయి, కష్టాలున్నాయి. ఏ ఇంట్లో లేవు చెప్పండి? ఏ జీవితంలో లేవు చెప్పండి? ఇక్కడ అమూల్యమైన సత్యం మనం గమనిస్తున్నాం. శ్రమల్లో యేసు క్రీస్తు అన్న జీవాహారం మనం పొందాలి. ఆ శ్రమల్లో క్రీస్తులో ఉన్న జీవం మనం పొందాలి. అప్పుడు వినండి, ఒకవైపు శ్రమలను తట్టుకోగలుగుతాం, ఆ జీవంతో శ్రమలను జయించగలుగుతాం. అంతేకాకుండా ఆ జీవాహారమును బట్టి ప్రియులారా శ్రమల్లో కూడా జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. ఆ శ్రమల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఆ శ్రమల్లో కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఆ శ్రమల్లో కూడా దృఢంగా ఉండగలుగుతాము. ఎప్పుడు? ఆ శ్రమల్లోనికి క్రీస్తు అన్న జీవం వచ్చినప్పుడే. మర్చిపోద్దు. ఇంకా లోతుకు వెళ్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా శ్రమల్లో యేసయ్యే నా జీవాహారం. నా శ్రమల్లో యేసయ్య జీవాహారముగా నాకు ఎలా సాయం చేస్తున్నారో తెలుసా? వినండి ప్రియులారా, 8వ వచనం చదువుతున్నాను. ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇక్కడ పౌలు 4 రకాల భయంకరమైన శ్రమలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి 4 రకాల శ్రమల్లో యేసు ప్రభు అన్న ఆ జీవం, ఆ జీవాహారము నాకు దొరుకుతున్నది గనుక ఈ 4 రకాల శ్రమల్లో నేను విజయాన్ని పొందుతున్నాను. చూద్దాం ఏంటో. నంబర్ 1, ఎటుబోయినను శ్రమ పడుచునను ఇరికింపబడు వారము కాము. ఎంత మంచి మాట అండి. అనుదిన క్రైస్తవ జీవితములో శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే వినండి ప్రియులరా, కొంతమంది ఈ శ్రమలు వచ్చినప్పుడు వాటిలో ఇరుక్కుని పోతారు. అంటే ఆ శ్రమలు వారి మీద పై చేయి వేయనిస్తారు. ఎప్పుడు చూసినా ఆ సమస్యలు, ఆ శ్రమలే ఆలోచన చేస్తారు. ఎప్పుడు చూసినా హృదయములో దుఃఖముతో ఉంటారు. ఎప్పుడు చూసినా భారములో ఉంటారు, ఎంతో బాధలో ఉంటారు, ఎంతో బరువుగా ఈ లోకములో కొనసాగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటనమాట? ఆ శ్రమలు ఆ విశ్వాసిని ఇరికించేసేయి, బంధించేసేయి, బయటికి రాలేకపోతుంది. ఎవరైనా సరే ఆ రకంగా ఈ ఉదయం ఉన్న ఎడల అధైర్యపడొద్దు ప్రియులారా. నువ్వు బయటికి రావాలి. ఎంతకాలం ఆ గూటిలో ఉంటావు? ఎంతకాలం ఆ విచారములో ఉంటావు? ఎంతకాలం ఆ దుఃఖములో ఉంటావు? ఎంతకాలం ఆ డిప్రెషన్లో ఉంటావు? యు మస్ట్ కమ్ అవుట్. ఎప్పుడు ప్రియ సోదరి సోదరుడా నీవు బయటికి రాగలుగుతావో తెలుసా? యేసు క్రీస్తు అన్న ఆ జీవాహారము నీలో విడుదలవ్వాలి. ఆ శిలువ శక్తి నీలోనికి విడుదలవ్వాలి. క్రీస్తులో ఉన్న జీవము నీలోనికి విడుదలవ్వాలి. ఎప్పుడైతే యేసు ప్రభువులో ఉన్న ఆ జీవాహారములో ఉన్న జీవము విడుదల అవుతుందో ఆ శ్రమలో నుండి విడుదల వస్తుంది ప్రియులారా. అక్కడక్కడ ఆ శ్రమలు ఒకవేళ తొలగకపోతే ఆ శ్రమలు తట్టుకునే సామర్థ్యము కూడా యేసు ప్రభువులో ఉన్న జీవము అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేయండి. 2వ మాట గమనించండి. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. యేసు ప్రభు అన్న జీవమట ప్రియులారా అపాయములో ఉపాయము చూపిస్తుంది. ఎంత మంచి మాట అండి బాబు. ఈ లోకములో ఎటు చూసినా అపాయమే. ఇంట్లో అపాయమే, సైతాను ద్వారా అపాయమే, ట్రాఫిక్లో అపాయమే,
వ్యసనాల ద్వారా అపాయమే, శోధనల ద్వారా అపాయమే, ఎక్కడ చూసినా అపాయమే. ఒకవైపు మనల్ని సర్వనాశనము చేద్దామని, ఒకవైపు మనల్ని కృంగదిద్దామని, మరోవైపు వీలైతే ప్రాణాన్నే తొలగిద్దామన్న అపాయాలు చుట్టుముట్టు ఉన్నాయి ప్రియులారా. అయితే మీకు నాకు కావలసిందేంటి? యేసు ప్రభు అన్న జీవాహారం. అపాయములో ఉన్నప్పుడు యేసు ప్రభు అన్న జీవము మనలోనికి, మన కుటుంబాల్లోనికి, మన సంసారానికి విడుదలైనప్పుడు ఎంత అపాయం వచ్చినా ఆ అపాయములో ఉపాయం ఉంటుంది, ఆ ఉపాయం నుండి విడుదల ఉంటుంది, బయటికి రాగలుగుతుంది. చాలా మంది అపాయానికి గురి అవుతున్నారు. ఎందుకు? యేసు ప్రభు అన్న జీవమన్న ఉపాయము లేదు. ఓ ప్రియ సంగమా, జీవాహారమును నేనే. ఎంత లోతైన భావాలు చూడండి. ఏ ఇంట్లో అయితే, ఏ జీవితములో అయితే, ఏ సంసారములో అయితే, ఏ సంఘములో అయితే యేసు ప్రభు అన్న జీవాహారం ఉంటుందో వారికట జీవితంలో ఎన్ని అపాయాలు వచ్చినా ఆ జీవమే వారికి ఉపాయాన్ని చూపిస్తుంది. ఆ ఉపాయమును బట్టి వారు బయటకు వస్తారు, బ్రతికిపోతారు, సమృద్ధివంతంగా జీవించగలుగుతారు. మూడవది చూడండి, తరుమబడుచునను దిక్కు లేని వారము కాము. ఎంత అమూల్యమైన మాటలండి. దేవుని బిడ్డగా కొన్ని సందర్భాల్లో మనం తరమబడుచున్నాం. శ్రమల ద్వారా తరమబడుచున్నాం, శోధనల ద్వారా తరమబడుచున్నాం, పాపముల ద్వారా తరమబడుచున్నాం, సైతాను ద్వారా తరమబడుచున్నాం, మనల్ని ద్వేషించే వారి ద్వారా తరమబడుతూ ఉన్నాం. అయితే ఈ రకంగా తరవబడినప్పుడు చాలా మంది నశిస్తున్నారు ప్రియులారా, దొరికిపోతూ ఉన్నారు, బలైపోతూ ఉన్నారు, జీవితాలు ఎగిరిపోతూ ఉన్నాయి, సంసారాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి, జీవితాలు భంగపరచబడుతూ ఉన్నాయి. కాదట, రక్షణ పొందిన బిడ్డ, నీలో యేసు ప్రభు అన్న జీవాహారం ఉండాలి. యేసు ప్రభు అన్న జీవాహారం ఉండి ఆ జీవాహారములో నుండి ఆ జీవము విడుదల అయితే ఆ శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి, ఆ విలువబడిన ఆ శరీరములో నుండి క్రీస్తు శక్తి విడుదల అయినప్పుడు ప్రియులరా, ఎవరు ఎవరిని తరిమినా వారు ఎన్నడూ దిక్కులేని వారిగా ఉండరు. ఆ తరుమబడుటలో కూడా యేసు ప్రభు జీవమట ఒక దిక్కును చూపిస్తుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక పరిష్కారమును చూపిస్తుంది, తద్వారా ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. ప్రార్థన చేయండి, యేసయ్యా నీవే నా జీవితములో నాకు దిక్కును చూపించే జీవాహారముగా రానైనా అని మనం ప్రార్థన చేయాలి. ఇది సత్యం ప్రియులరా. ఆ నాలుగవది కూడా మీరు చూడండి, అక్కడ ఏమంటుంది దేవుని వాక్యము, పడద్రోయబడినను నశించు వరము కాం. రక్షణ జీవితములో నిజమే చాలామంది పడిపోతున్నారు, దుష్ట శక్తులకు పడిపోతున్నారు, సమస్యలకు పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు, భయంకరమైన బంధకాల్లోనికి పడిపోతున్నారు. ఎక్కడ చూసినా పడద్రోయబడుతున్నారు. కానీ పడద్రోయబడిన వారు పడిన స్థితిలో ఎన్నడూ ఉండకూడదు ప్రియులరా. యేసు ప్రభు అన్న ఆ జీవాహారము ఆ వ్యక్తిలో ఉండి ఆ జీవాన్ని విడుదల చేసినప్పుడు ఒకవైపు పడే ఆస్కారం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ పడిన యేసు ప్రభు అన్న జీవమే చేయి పట్టి మళ్ళా పైకి లేపుతుంది. ఈ సందేశం వింటున్న వారు ఎవరైనాను సరే ఏ భయంకరమైన స్థితిలో పడి ఉన్నా అధైర్యపడవద్దు. ప్రభువు నీకు ప్రేమ చెప్తున్నారు, ఐ లవ్ యూ అని చెప్తున్నారు, ఐ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ అని చెప్తున్నారు, నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని చెప్తున్నారు. ప్రభు తన ప్రేమను విడుదల చేస్తున్నారు. ఇదిగో నన్ను నీ జీవితములో జీవాహారముగా నీవు పొందగలిగితే, ఆ జీవాహారములో నుండి నేను జీవాన్ని విడుదల చేయగలిగితే, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా ఆ జీవమే నిన్ను లేవనెత్తుతుంది, నిలబెడుతుంది, మళ్ళీ నడిపిస్తుంది. అయితే వినండి, ఎవరిలోనికి యేసు ప్రభు ఒక జీవాహారముగా ఉండి తనలో ఉన్న జీవాన్ని వారి శ్రమల్లోనికి విడుదల చేయగలుగుతారు. వాక్యం వినండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఏం చేయాలి ప్రియులరా? యేసు ప్రభు అన్న జీవాన్ని భుజించాలి. పోయిన సందేశంలో 2 సూత్రాలు ఇచ్చాను. జీవాహారమందు విశ్వాసం ఉంచాలి, జీవాహారములో నిలిచి ఉండాలి. ఇప్పుడు మూడవది, జీవాహారాన్ని భుజించాలి. యు ఫీడ్ ఆన్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్.
ఎంత మంచి మాట అండి. ఎలా భుజించగలుగుతాము? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీరు చూస్తే అక్కడ మంచి మాట ఉన్నది చూడండి. మీకు నేను చదివి వినిపిస్తాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎంత అమూల్యమైన మాట అండి. మన హృదయాలకు యేసు ప్రభు తలుపులు తెరవాలి. మన హృదయాలన్న తలుపులు యేసు ప్రభువునకు తెరవాలి అనంటే ఆయన తెరిస్తే బయట నుంచి వస్తాడని కాదు. బయట నుంచి రాడు, లోపలే ఉన్నాడు. ఇక్కడ తలుపులు తెరవడం అంటే లోపలే తెరవటం. లోపలే తలుపులు మూసేసావు, ఆ లోపలే తలుపులు తెరువు. ఆయన్ని మూలలో కూర్చోబెట్టేశావు, వద్దు. ఆయన మళ్ళా మేల్కొల్పు. యేసయ్యా నాలో నీవు సజీవంగా ఉండమని ప్రార్థన చేయండి. అప్పుడేమైపోద్ది ప్రియులరా? ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉండి ఒక సజీవమైన తన రూపాన్ని ధరిస్తారో, తన సన్నిధిని ఇస్తారో, ఆ మాటలు మీరు గమనించండి. అతడు నాతోనూ నేను అతనితోనూ భోజనము చేయదు. అంటే అర్థం ఏంటనమాట? ఒకటి, తలుపులు తెరవాలి, యేసు ప్రభువుతో సహవాసము చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫెలోషిప్ విత్ జీసస్, కమ్యూనియన్ విత్ జీసస్. ఒక మాట అడుగుతున్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాం. చాలా మందికి ప్రార్థన అంతా కూడా అడుక్కోవడమే. క్రైస్తవులు మించిన అడుక్కునే వాళ్ళు ఎక్కడా కనబడడం లే. ఎప్పుడు చూసినా అడుక్కోవడమే. ప్రార్థన అంతా అడుక్కోవడమేనా? నో. ప్రార్థన అంటే యేసు ప్రభువుతో సహవాసం, అన్యోన్య సహవాసం. ప్రతి ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రభు సహవాసములో ఉండండి. ప్రభువుతో మాట్లాడండి, ప్రభువు మాటలు వినండి, ప్రభువుతో సాంగత్యము చేయండి, ప్రభువుకి మీ దుఃఖాన్ని తెలియచేయండి, ప్రభువు సన్నిధిలో సమయము గడపండి. ఎప్పుడైతే ఆ సహవాసము చేస్తామో ఒక అద్భుతం జరిగిపోద్ది ప్రియులరా. ఏంటో తెలుసా? ఆ సహవాసము ద్వారానే యేసు ప్రభు తన జీవాహారాన్ని విడుదల చేస్తారు. ఆ సహవాసము ద్వారానే తనలో ఉన్న జీవాన్ని విడుదల చేస్తారు. ఆ జీవం మన జీవితాల్లో ఉన్న శ్రమల్లోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు, శ్రమలను శక్తివంతంగా తాకినప్పుడు, ఒకవైపు శ్రమలు తొలగిపోవలసిందే, మరోవైపు శ్రమల్లో కూడా మంచి సామర్థ్యం తట్టుకునే శక్తిని కూడా మీరు నేను పొందగలుగుతాం. ఏం చేద్దాం? ఆయనను భుజించండి, ఆ జీవాహారాన్ని భుజించండి. ఎప్పుడు? సహవాసములోనే. యేసు ప్రభువు సెలవిచ్చిన అమూల్యమైన మాటలు ధ్యానిస్తున్నాం ప్రియులరా. జీవాహారమును నేనే. ఇప్పుడు యేసయ్యలో ఉన్న 4వ జీవాహారం మీరు రాసుకోండి. యేసు ప్రభు పరలోకపు జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. బా, బ్యూటిఫుల్. ఎవరిలో అయితే నేను అన్న జీవాహారం ఉంటుందో, వినండి ప్రియులరా, ఆ వ్యక్తి నిత్య జీవం. చివర్లో అట్టి వ్యక్తిని నేను లేపుదును అంటే అది జీవ పునరుద్ధానం. పరలోకానికి ఎత్తబడతాం. అయితే వినండి ప్రియులరా, యేసు ప్రభు అట పరలోకములో మనకు జీవాహారం. ఇది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇంతకీ పరలోకములో మనం చేసేదేటి? అక్కడ ఏం చేస్తామనంటే యేసు ప్రభు అన్న జీవాహారముతో జీవిస్తాం. పరలోకములో మనము ఎలాంటి జీవాహారాన్ని తిననై ఉన్నామో యేసు ప్రభువే అద్భుతముగా ప్రస్తావించారు. చూడండి, ఒకటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అక్కడ ఏం భుజిస్తాం? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చూసాం ఇంతాక. ఎవడు నా శరీరాన్ని తింటాడో నా రక్తాన్ని త్రాగుతాడో వానికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను అనంటే యేసు ప్రభువే ఆ జీవాహారం. పరలోకములో యేసు ప్రభువే ఆ జీవాహారము. ఆ జీవాహారాన్నే మనం భుజిస్తాము. ఏమిటి ఆ జీవాహారం అంటే మీరు రాసుకోండి ప్రియులరా. యేసు ప్రభువులో ఉన్న 100కి 100 పరిపూర్ణమైన జీవాన్ని పరలోకములో మనం పొంది, అట్టి 100కి 100 పరిపూర్ణమైన జీవముతో
పరలోకములో మనం జీవిస్తాం. ఎంత గొప్ప సత్యం! యేసు ప్రభువులో ఉన్న జీవం 100% పాళ్ళు మనం పొందుతామంటే అర్థమేంటనమాట. 100% పాళ్ళు యేసు ప్రభు జీవములో ఏ ప్రతికూలము లేదు, ఏ అసంపూర్ణత లేదు, ఏ కష్టము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ అనారోగ్యము లేదు, ఏ కన్నీరు లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, ఏ కష్టము లేదు. అది 100% పాళ్ళు పాజిటివ్ సమృద్ధి జీవం. ఆ క్రీస్తు జీవములో అంతా దీవెనే ఉన్నది. ఆ క్రీస్తు జీవములో అంతా శాంతే ఉన్నది. ఆ క్రీస్తు జీవములో అంతా సంతోషమే ఉన్నది. ఆ క్రీస్తు జీవములో అంతా ప్రేమే ఉన్నది. వినండి ప్రియులరా, అలాంటి క్రీస్తు జీవముతో పరలోకములో మనం జీవించనే ఉన్నాం.